9వ అధ్యాయము 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అన్నాడు. చాలా మత సమాజాలు లేదా మతపరమైన చాలా సమాజాలు నమ్మినట్లుగా ఈ జీవితం అయిపోయిన తర్వాత మరో రూపంలో పుడతాము, మరొక విధమైన జీవరాశిగా పుడతాము అనే వాస్తవము సరైంది కాదు అని బైబిల్ నొక్కి చెప్తుంది. మనుషులు ఈ దేహంలో ఒక్కసారే బతుకుతారు, తర్వాత మరణం వస్తుంది. ఆ మరణంతో మనిషి జీవితము ముగుతుంది భూమి మీద అనే వాస్తవాన్ని గ్రంథము తేటగా తెలియపరుతున్నందున ఈ దేహంలో మనము ఒక్కసారే బ్రతుకుతాము. ఈ బ్రతికే కాలంలో మనము జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుడు తన తీర్పులోకి తీసుకొస్తాడు అని గ్రంథం మాట్లాడుతూ ఉంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో, అమ్మ మీరు వాక్యం వింటున్నారా? దాన్ని ఆపరేట్ చేస్తున్నారా? దాన్ని ఆపరేట్ చేయడం కాదు, వాక్యం వింటా చేయాలి. ప్రసంగి 11:9 వచనంలో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అయితే ఒక మాట అన్నాడు, అయితే ఒక సంగతే, వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు మనుషుణ్ణి. ఈ భౌతిక మరణంతో మనిషి యొక్క జీవితం అంతమవదు. ఈ భౌతిక మరణం తర్వాత మనుషుడు తీర్పులో నిలవలసి ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోవాలి, ఈ భౌతిక మరణం తర్వాత మనుషుడు దేవుని తీర్పులో నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక మరణానికి ముందుగా మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క జరిగించిన క్రియలు అన్నీ కూడా దేవుని యొక్క న్యాయమైన తీర్పు ఎదుట నిలవలసి ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోవాలి. అబ్బా బాగానే సాఫీగా నడుస్తుంది, మన ఆధిపత్యానికి అడ్డు లేదు, మనల్ని ఎవరిని ప్రశ్నించేవారు లేరు అని మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక రోజు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఎంతటి వాడినైనా. మీకు గుర్తుపెట్టుకోవాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో, దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహంతో నువ్వేం జరిగిస్తున్నావు, ఈ దేహంలో ఉండగా నువ్వేం చేసావు, ఈ దేహంలో ఉండగా నీ ప్రవర్తన ఎలాంటిది, ఈ దేహంలో ఉండగా అర్థమైందా నీ క్రియలు ఎలాంటివి అనే వాస్తవాలు రేపు దేవుని యొక్క సముఖంలో వెలుగులోకి రాబోతున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అందరూ చూడండి, అందరూ జాగ్రత్తగా వాక్యం చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ప్రతివాడు పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సి వస్తుందండి ఒక రోజుని పరిస్థితి. ఇప్పుడు వరకు దాదాపు 4 రెఫరెన్స్ల పైన చూసి, భౌతిక మరణము ప్రతివానికి ఆవశ్యకము. మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవ్వడో లేడు. ఆదాము మొదలుకొని నేటి వరకు భౌతికంగా మరణం పొందని మనుషుడు అంటూ ఎవడో లేడు. వాని వరుస క్రమం చెప్పిన అంటే మరణము వస్తూనే ఉంటుంది. అది ఏ వయసులో వచ్చిందనేది మనకు తెలదు. ఏ వయసులో అయినా మరణం అనేది మనిషినికి వస్తుంది. మరణం రాకోకుండా, మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవ్వడో లేడు ఇంతవరకు. ఆదాము మొదలుకొని, ఆదాము, నోవాహు, అబ్రహాము,
దావీదు ఇలాంటి మహనీయులు ఎందరో దేవుణ్ణి భూమి మీద తమ జీవితాల ద్వారా మెప్పించిన వారు, మహిమపరిచిన వారు. ఆదాం మధ్యలో అంటే చెడిపోయాడు. మొదటైతే దేవుడు తన సహవాసాన్ని కోరుకుని దినదినం ఏదేనికి దిగుతూ ఉండేవాడు దేవుడు. ఆమె చాలామంది ఇంట్రెస్ట్గా వింటున్నట్టు కనిపించట్లేదు. వినండి, పర్లేదు. అదే మీకు భారాన్ని కలగజేసేవాడుగా నేను మాట్లాడతలేదు, కానీ మేలు కలగజేసేవాడుగానే మాట్లాడతాను. వినండి, జాగ్రత్తగా వినండి, అలర్ట్గా ఉండి వినాలి. దేవుని వాక్యం అని వినాలి. అదే తెస్సలోనికీయులలో చెప్పినట్టుగా మనుషుడు వాక్యం అని ఎంచక నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించడానికి వినాలి. వినేటప్పుడు మానసిక టెన్షన్స్ అన్నీ కూడా వదిలిపెట్టేయాలి. మనం ఎక్కడున్నామో ఆ వాతావరణాన్ని కేంద్రంగా చేసుకుని ఉండాలి తప్ప ఇక్కడుండి ఇంకో వాతావరణంతో ఇక్కడ ఉన్నామనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నది నిష్ప్రయోజనం అవుతుంది అనమాట. ఎక్కడున్నామో దాన్నే సద్వినియోగం చేసుకోవడానికి కదా ఇక్కడికి వచ్చాం. ఇంకో వాతావరణం యొక్క చింతలో బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాం అనుకోండి, ఇది మిస్ అయిపోతాం. మీకు అర్థం అవ్వలేదు? అమ్మ నేను చెప్పి మీకు అర్థం. ఇక్కడ ఉండి వేరే చింతలో వేరే వాతావరణానికి సంబంధించిన టెన్షన్స్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వినవలసింది, ఇక్కడ అనుసరించవలసింది, ఇక్కడ పొందుకోవాల్సింది మిస్ అవుతాం. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడో మనం వేరే చింతనతో ఉంటామో ఈ మిస్ అయిపోతాం అనమాట. అందుకని ఏమన్నాడో, త్రోవ పక్కన పడిన వారు ఏళ్ళే అన్నాడు. అందుకనే మొండ్ల పొదల్లో పడిన వారు ఏళ్ళే అన్నాడు అనమాట. ఏం చేస్తున్నారంట? ఐకిక విచారములు, ధనభోగములతో, ఇతరితర చింతలతో దేవుని వాక్యం అంగీకరించలేనట్టుగా ఉన్నారంటండి. మరి అంగీకరించకపోతే ఏమవుతుంది? అది నిస్ప్రయోజనము అయిపోద్ది అనమాట. అందుకని ఎక్కడున్నామో, ఏ వాతావరణంలో ఉన్నామో దాని యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనము ఎలా ఉండాలంటే మానసికంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉంటాకేమో దేవుని సన్నిధానంలో ఉన్నాం, కానీ బయట చింతాక్రాంతులుగా మరొక రకమైనటువంటి చింతనతో లేకపోతే ఐకిక విచారాలతో ఇక్కడ కూర్చుంటున్నాం అనమాట. అలా ఉండటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన నష్టం కలుగుతుంది అనమాట. అలా ఉండకూడదు, ఐకిక విచారాలతో ఉండకూడదు అనమాట. ఆసక్తితో వాక్యం అంగీకరించేటట్టుగా, పట్టుదలతో వాక్యాన్ని నేర్చుకోగలిగేటట్లుగా, వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకునేటట్టుగా దేవుని వాక్యాన్ని మనము తేటగా వినగలిగేటట్టు, తేటగా అర్థం చేసుకోగలిగేటట్లు ప్రాపర్గా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రతి మాటనే మనము విడిచిపెట్టుకోకుండా పట్టుదలతో పట్టుకునేటట్టు ఉండాలి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము అన్నాడు అనమాట. నా ఉపదేశాన్ని మరవకో, దాన్ని గట్టిగా పట్టుకో, అదే నీ జీవితానికి మేలు అన్నాడు. అదేనండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివితే దేవుని ఉపదేశాలు గట్టిగా పట్టుకుంటే అది మన జీవితానికి ఎంతో మేలు అన్నమాట, ఎంతో ప్రయోజనం అని గ్రంథము మాట్లాడుతూ ఉంది. కనుక 3వ అధ్యాయం మనం చదివినట్టయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకమును, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేస్తాయి. ఏమేమి నీకు శాంతి ఇస్తాయి ఏమా? నీ జీవితానికి మేలుకరంగా ఉంటాయి. నీకు దీర్ఘాయువు, సుఖజీవనంతో గడిచే సంవత్సరాలు, శాంతి నీకు ఇస్తాయన్నమాట. ఏంటయ్యి? దేవుని ఉపదేశాలు నువ్వు గట్టిగా పట్టుకుంటే, దేవుని ఉపదేశాలకు నువ్వు లోబడితే, దేవుని ఉపదేశాలు నిన్ను నడిపిస్తుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల దేవుని సన్నిధికి వచ్చి ఇంకా బయట బాహ్యపరమైనటువంటి చింతాక్రాంతులతో లేకపోతే ఐకిక విచారములతో, ఏవో మానసిక టెన్షన్స్తో కేవలం మీ గంట ఇక్కడ నుండి గడిపి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఏ ఉపయోగమో ఉండదు, మీ జీవితానికి సార్థకం అనేది ఉండదు అనమాట. అందువల్ల జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్టయితే, వినాలి, బాగా విన్నట్టయితే మేలు పొందుతాం. విన్నట్టయితే ఒక వాస్తవాన్ని మనం తెలుసుకుని ఒక జీవిత వాస్తవంగా మార్చుకుంటాం. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? మరణము అందరికీ సంతాప్తం అవుతుంది. మరణం చూడక బ్రతికేవాడు ఎవడ కూడా ఉండడు. కాకపోతే మరణానికి ముందు మనం ఏం చేయాలి, మరణం తర్వాత ఏం జరుగుతుంది, మరణానికి ముందు మనం ఏం చేయాలి, మరణం తర్వాత ఏం జరుగుతుంది, మరణం తర్వాత ఏం జరుగుతుంది, తీర్పు వస్తుందని చెప్పాడు గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక
9:27 ఇందాక మనం చదువుకున్నాం కదా. మరణం తర్వాత ఏం జరుగుతుందమ్మా? అమ్మ మరణం తర్వాత ఏముంది? తీర్పు ఉంటుందని ఇందాకే కదా మనం చదివాము అమ్మా. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిందట. మనుషులు ఏం చెబుతారనమాట? ఒకసారి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత తీర్పు జరుగును అన్నాడు అనమాట. అంటే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? అమ్మ మనం చనిపోయాం బాబు, పరిస్థితులను నెమ్మదిచ్చినీరా, ఏ గొడవ లేదురా, చాలురా బాబా. భూమి మీద ఎంత ప్రయాసపడ్డామో, ఎంత యాతన పడ్డామో, ఎన్ని అవమానాలు భరించామో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నామో, ఎన్ని ఆరోగ్య అంటే ఇబ్బందులను ఎదుర్కొన్నామో, ఆకలి దప్పులు ఎదుర్కొన్నామో, అంటే వివిధ రకాల శ్రమలో శోధనలో అమ్మ భూమి మీద ఎదుర్కొన్నామో, చాలు నాయన మరణం వచ్చింది, అవన్నిటికీ ముగింపు పలికేసింది. అబ్బాయి ఎంత నెమ్మదిగా ఉందరో బాబు ఈ జీవితం మరణంతో అన్నట్టుంటదా? మరి ఏముంటది? అయ్యో అయ్యో. ఇంతకీ మరణం తర్వాత తీర్పు ఉంటుందా? ఇంతవరకు బ్రతికిన దాని విషయమై లెక్క చెప్పవలసి వస్తుందా? అయ్యో బాబోయ్, ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం అండి. ఇలాంటి పరిస్థితులు ఉంటే మరణం రావాలా రాకుండా ఉండాలా? అంటే వచ్చిన వెంటనే ఇప్పుడు ఏం చేయవలసి వస్తుంది? అయ్యో బాబోయ్, కష్టం కదండి. మరణం అయిన వెంటనే మళ్ళీ ఏం చేయాలంట? తీర్పులో మళ్ళీ దేవుని నిలబడాలంట. ఎంత కష్టమో. మరణంతో పరిస్థితులన్నీ సాఫీగా అయిపోయినాయి అనుకోండి, గొడవ ఉండదు కదా. మరణంతో వారి జీవితానికి ముగింపు పలికేసాడు అనుకోండి, ఇంకా రెండో గొడవ ఏమీ లేదనుకోండి, ఎంత ధన్యం కదండి అమ్మ, అవునా కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మరణం తర్వాతే అస్సలు తింటదంట. నువ్వు ఈ దేహంలో బ్రతికినంతకాలం నువ్వేం చేశావో, ఎలా బ్రతికావో దాని అన్నిటికీ లెక్క అప్పచెప్పవలసి ఉంటుందంట. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివాడు కూడా దాని విషయమై లెక్క అప్పచెప్పడానికి అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మళ్ళీ ప్రత్యక్షం కావాల్సి వస్తుందంటండి. అంటేనమ్మా మళ్ళీ ఏమవుద్దంటండి? లెక్క అప్పచెప్పడానికి ప్రత్యక్షం కావాల్సి వస్తుందంట. నువ్వు దేహంలో మరణానికి ముందు జీవించిన జీవితం యొక్క అంటే లెక్కలో దేవునికి అప్పచెప్పాలంట. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఎవరికైనా వింటున్నారా? ఏనండి జాగ్రత్తగా. మరణం తర్వాత తీర్పు వస్తుంది, ప్రతివానికి వస్తుంది, ఒకరికి కాదండి. అవి మంచి క్రియలు చేసావా చెడ్డ క్రియలు చేసావా దాని ఫలం మనం అనుభవించాలండి మళ్ళీ మరణం తర్వాత. అమ్మ చూడండి జాగ్రత్తగా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టు. మరణం తర్వాత మనం జరిగించిన క్రియల యొక్క ఫలము అనుభవించవలసి వస్తుందని ఎరిగామనుకోండి, మంచి క్రియలు చేద్దామా చెడ్డ క్రియలు చేద్దామా అర్థం చేసుకోండి. మరణం తర్వాత మనం చేసిన ప్రతి క్రియకి సంబంధించి ఫలితాలు పొందుకోవాల్సి వస్తుంది అని నిజంగా మనం ఎరిగామనుకోండి, భూమి మీద మనం మంచి క్రియలు చేద్దామా చెడ్డ క్రియలు చేద్దాం. ఒకవేళ మనం ఎరగకపోతే చెడ్డ క్రియలతోనే జీవితం సాగిపోద్దండి. ఎరగటం మంచిదా కదా అమ్మా? ఎరగటం మంచిది. వీటన్నిటికీ తీర్పు ఉందని ఎరగటం మంచిది. ఇందాక ప్రసంగి గ్రంథం అన్నాడు కదా, యవ్వనుడా అంటే నీ యవ్వన కాలం నందు సంతోషించు, అంటే నీ కోరిక యొక్క ఇష్టం చొప్పున సంతృష్టి కలిగి ఉండి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఒక మాట, వీటన్నిటి విషయమై తీర్పు ఉందని జ్ఞాపకము చేసుకో. నీ యవ్వన జీవితాన్ని అంటే నిట్టూర్పులతో అంటే బాధలతో నువ్వు జీవించవలసిన అవసరం లేదు. ఆ యవ్వన కాలపు సంతోషము సంతోషించు. ఎలా సంతోషించాలి అంటే తన భార్య ద్వారా సంతోషించాలి కదా. ఎవరి ద్వారా సంతోషించాలమ్మా? పరస్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి యవనస్తులు. తన సొంత పురుషుడి యందు సంతోషించాలి స్త్రీలు. అదేండి పరపురుషుడిని అంటే సమీపించకూడదు. అలా సంతోషించొచ్చా సంతోషించలేమా అమ్మా? వివాహాల ద్వారా సంతుష్టితమైనటువంటి జీవితాన్ని పొందొచ్చా పొందలేమా? సద్వినియోగం చేసుకుంటే పొందొచ్చండి. ఇక అత్తమాన గొడవలతో ఉంటే పొందలేమండి. అంటే భార్య భర్తలు దేవుడు ఏకం చేసేది గొడవలు పడాలనా సమాధానం కొరకనా? అసలు నిబంధన వ్యక్తులు గొడవలు పడొచ్చండి. మరి ఎలా ఉంటున్నాయండి ఇప్పుడు కుటుంబాలు? వారు వారి స్థానాల్లో నిలిచి పని చేయట్లేదండి.
నీ లెక్క ఏంటి అంటున్నారు భర్తని. అదే అలా అనొచ్చండి. నిబంధన అలా ఉంటుందా? ఇద్దరు కలిసి ఆకస్తులై సాంఘిక సమాజం ఎదుట, దేవుని ఎదుట, పెద్దల ఎదుట, సాక్షులు ఎదుట ప్రమాణాలు చేసి అని చేస్తున్నారా? చెప్తున్నారా చెప్పట్లేదండి? అమ్మ నువ్వు భర్తకు లోబడి ఉండాలమ్మా అని మంగళసూత్రం కట్టక ముందు చెప్తున్నాడా, కట్టక చెప్తున్నాడా? మరి కట్టక ఏమంటున్నారండి? ఏమంటున్నారమ్మా? నేను ఎంత తెచ్చుకున్నాను, నేను చేయాలి ఈ పని అంటున్నాను. అదేండి ప్రతి విషయంలోనూ అంటే సంఘము క్రీస్తుకి లోబడినట్లుగా భార్యలు తమ స్వపురుషులకి లోబడాలి. లోబడటం ద్వారానే తమను అలంకరించుకోవాలంట. అంటే స్త్రీల యొక్క అలంకరణ ఏంటి? లోబడటం ద్వారానే అలంకరించుకోవడం. మరి అన్నదండి, ఎవరైనా సహించగలుగుతున్నారమ్మా? మరి రేపు పొద్దున్న దేవుని న్యాయపీఠం దగ్గర లెక్క అప్పచెప్పదలుచుకుంటే ఎలాగ అప్పచెప్తా? కానీ భయం ఉన్నదండి. భర్తలను అన్నాడు సొంత శరీరం వల్లే భార్యలను ప్రేమించండి అన్నాడు. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడో లేడు అన్నాడు. మరి భార్యలను అలా భర్తలు ప్రేమిస్తున్నారా? బాధ్యతతో అంటే చూస్తున్నారా? తమ కష్టాల్లో నష్టాల్లో తమ వాంఛల్లో భర్త భార్యను అర్థం చేసుకుని కదులుతున్నాడా? అంటే కదలాలొద్దా? ఒక రకంగా చెప్పాలంటే భర్త ఓ శాస్త్రవేత్త, భార్య ఓ శాస్త్రవేత్త అయ్యి అండ్ ఏం చేయాలన్నమాట అమ్మా? ఒకరికొరకు ఒకరు ఏం చేయాలమ్మా? పరిశోధన చేసుకోవాలి శాస్త్రవేత్తలాగా. నా భార్యను నేను ఏ విధంగా అంటే సంతృప్తిపరచగలను, నా భర్తను నేను ఏ విధంగా సంతృప్తిపరచగలను, ఈ రెండు తప్ప మరొకటి ఉండకూడదు. గ్రంథం అలాగే చెప్పింది. పెళ్ళైన వాడు ఏం చేస్తున్నాడంట? తన భార్యను ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తున్నాడంట. పెళ్ళైంది ఏం చేస్తుందంట? తన భర్తను ఎలాగా సంతోషపరచాలా అని ఆలోచిస్తుందంట. కానీ క్రైస్తవ లోకాల మధ్య సమాజాల మధ్య ఈ పని లేదు. కానీ గ్రంథంలో రాశాడు అది. నిజంగా ఆ ఆలోచనలు కూడా లేరు ఇప్పుడు. పెళ్ళైన వాళ్ళ పని ఏంటమ్మా? నా భర్తను నేను ఎలా సంతోషపరచాలి, నేను ఏం చేస్తే నా భర్త సంతోషపడతాడు, అదే ధ్యేయం ఇంక నీకు. రెండవది పెళ్ళైన తర్వాత అంతమాన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది దృష్టి. నిజమండి, అసలు భక్తులకు అలాగే వెళ్ళలేదండి. గ్రంథం చెప్పింది తల్లిని తండ్రిని విడిచి అంటే ఒకరినొకరు అత్తుకున్నారు అంత గ్రంథం. మరి ఇప్పుడమ్మా విజయ్ గారు అత్తమాని ఎక్కడికి వెళ్తుందండి ఆలోచన? అత్తమాని అక్కడికే వెళ్ళొచ్చండి, వెళ్ళకూడదండి. న్యూట్రల్ అయిపోవాలండి వాళ్ళు మనకి. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడే వాళ్ళ దృష్టి, అవసరం నాన్న చూపు వాళ్ళ దృష్టి మన బుర్రలో. అంటే మనది ఎంత అంత పోసి ఇప్పితే ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందో. దానికి ఇన్ని ఆలోచనలు అవసరమా? అంటే ఎవరికల్లా వాళ్ళు ఆలోచించుకోలేరండి అయ్యగారు. వాళ్ళ కోసం మనం ఎందుకు ఇక్కడ ఆలోచించడం? వాళ్ళకంటూ ఏ ఆలోచనలు ఉండవా? ఉంటాయండి, ఉంటాయి కదా. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు జరిపించుకోలేరా? జరిపించుకుంటారు. వాళ్ళకి మనకలాగా జ్ఞానం ఉండదండి. అందరి కోసం విచారణ ఎక్కడ చేయగలమండి? ఈ బుర్ర ఎంత, దీని సామర్థ్యం ఎంత? ఎందుకు అనవసరమైన టెన్షన్స్? ఎవరి కోసం ఆలోచించాలి? భర్త కోసం ఒకటే, ఇంకెవరి కోసం ఆలోచించాలి? నీ భార్య కోసం అంతే. మీరిద్దరే ఏకమయ్యారు కుటుంబంలో. ఈ గొడవలన్నీ లేవు. అని ఉన్నాయా? లేవు. కొరింథీయులు రాసిన పత్రికలో అమ్మ రత్నం గారు వింటున్నారా? ఎవరి కోసం? అదేండి పరిస్థితి. అమ్మా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము చూడండి. ఒక్క నిమిషం, ఏమని ఉందమ్మా? ఒక్క నిమిషము ఒక్కదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. 32వ వచనం చూడండి. 32 మీరు చింత లేని వారై ఉండవలనని ఏముండకూడదమ్మా? అమ్మా ఏముండకూడదండి? చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యముల గురించి చింతిస్తున్నాడు అంటండి. అమ్మా ఎందుకు పెళ్ళి అవన వాళ్ళు ఎవరన్నా చేయలేదండి? పెళ్ళి అవన వాళ్ళు ఏం చేయాలమ్మా? ప్రభువుని ఎలాగని సంతోష పెట్టాలని చింతించాలంట. నీకు భార్య లేదు కాబట్టి, ఈ పక్కనే భర్త లేదు కాబట్టి నీ పని ఏంటనమాట? ప్రభువుని ఎలా సంతోష. పెళ్ళి అవన వాళ్ళు ఎవరన్నారా?
పెళ్ళావనే కన్యకలు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ ధ్యేయం ఏంటనమాట, వాళ్ళ గోల్ ఏంటి? నా ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి, అదే నీ గోలు. రేపు పొద్దున్న నీ బ్రతులో భర్త వచ్చాడు అనుకో, ఇప్పుడు ప్రభు పక్క వెళ్ళిపోతాడు. ఎవరు వస్తారు? భర్త వస్తాడు. ఇప్పుడు వీళ్ళ జీవితంలో భార్య లేదు కదా, ప్రభువే నీ యొక్క జీవితానికి కేంద్ర బిందువు. బాబు వింటున్నారా? మనోజ్ వింటున్నా? వెళ్ళిపోవటం కదా నటించిన. ప్రభువే నా యొక్క కేంద్ర బిందువు. ఎలా? రాజు ఉన్నావు, రాజు ఎవరిని సంతోషపెట్టాలి? భార్య రానని చూపు ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టాలి. పెళ్లి కానివాడు అదేనండి. భార్య వస్తే ఇప్పుడు రెండో వ్యక్తి వచ్చింది కాబట్టి ఏం చేయాలి? భార్యని సంతోషపెట్టే ప్రయత్నము అదేనండి. భార్య రానని చూపు ఫ్రెండ్లా, అది ఫ్రెండ్ల గురించి గ్రంథం చెప్పిందా? అరే ఇంకేంటి అదేనా, ఫ్రెండ్ల గురించి ఏం గ్రంథం చెప్పలేదు. ప్రభు పెళ్ళి అవ్వకపోతే ప్రభువు, పెళ్ళైతే పురుషునికి భార్య, పెళ్ళి అవ్వకపోతే ప్రభువు, పెళ్ళైతే స్త్రీకి అంటే భర్త. ఈ విధమైనటువంటి యోచనలతో ఉన్నావు అనుకో, నీకు చింత ఉండదు, టెన్షన్స్ ఉండవు. ఇలా చూడండి, చాలా బలహీనతలు దూరం అయిపోతాయి, నీకే బలహీనత ఉండదు. అనవసరమైన చింతలు ఎట్టుకోవడం వల్ల ఇటు భర్తని అలక్ష్యం చేస్తున్నాము అండి, లేనిపోయిన టెన్షన్స్ అనుభవిస్తున్నాం. రెండు రకాల నష్టాలు. నీకు ఒకటే టెన్షను, భర్త అంతే, నీ రోల్ భర్త, ఇంకా రెండో ప్రపంచం నీకు తెలియకూడదు. అదే అందువల్ల ఏమన్నాడు 33లో, పెండ్లైన వాడు భార్యని ఎలాగ సంతోష పెట్టగలగనా అని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడో, అటువలే పెండ్లి కాని స్త్రీయు కన్నికయు తన శరీరమందును ఆత్మయందును పవిత్రాలైండుటకును ప్రభు విషయమై కార్యముల గురించి చింతించుదురు కానీ పెండ్లైనది భర్తను ఎలా సంతోష పెట్టగలగనా అని లోక విషయమైన వాటిని గురించి చింతించు ఉన్నది అన్నాడు అన్నమాట. అది ఇలాంటి చింత ఉన్నదండి గ్రంథంలో రాసినట్టు. నా భర్తని నేను ఏం చేసి సంతోషపెట్టగలను? ఊరుకోండి, ఆయన ఎప్పుడు సంతోషపడతాడో, ఎంత చూసినా నన్ను ఏదో అంటానే ఉంటాడు కానీ అని ఇప్పుడు వాక్యం తప్ప. అదే నువ్వు చేయగలిగేది ఆయన మెప్పించగలిగేటట్టుగా, మెచ్చుకునేటట్టుగా అదేండి చేయగలిగితే నేను ఎవడైనా సంతోషపడతాడండి. దాన్ని త్యాగం అంటారు. దాన్ని ఈశ్వరావు అంట అంటే సంఘం కొరకు తను తానే త్యాగంగా చేసుకున్నాడు అందండి. అదే అంటే మనం త్యాగం చేతే గుర్తించరండి అమ్మా, వ్యక్తి యొక్క త్యాగాన్ని గుర్తించరంటారా? అండ్ వాళ్ళకి మనసు లేదా? కఠినాత్ములేండి వాళ్ళు అని గుర్తించరండి, గుర్తిస్తారండి. కాకపోతే అండి మన రోల్ మనం మెయింటైన్ చేస్తాం. అదే అందువలన యవనస్తుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు తీర్పు ఉంది, నువ్వు భార్య అందు సంతోషపడవచ్చు, కుటుంబం సంతోషపడవచ్చు, కానీ దానికి భిన్నంగా అంటే పురుషులు ఏం చేస్తున్నారంటే లైంగిక అపవిత్రతకి వెళ్తున్నారు, స్త్రీలు ఏం చేస్తున్నారు లైంగిక అపవిత్రకి వెళ్తున్నారు. మరి వెళ్తే తీర్పులో ఎలా ఉంటుంది పరిస్థితి? తీర్పు దినమంది ఎలా ఉంటుంది? అది పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏమన్నాడు ప్రసంగిలో, యవనుడా నీ యవన మందు సంతోషపడు, ఉండనిమ్ము, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినాను ప్రవర్తించు, అయితే వీటన్నిటి విషయమై అంటే దేవుడు నేను తీర్పులోకి తెచ్చును అని జ్ఞాపకము చేసుకో. తీర్పు ఉంది. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా, అసలు ఇందాక చదువుకున్నాను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10లో, దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా. అమ్మా 2వ కొరింథీయుల పత్రిక 5:10 ఇందా చదివాం కదా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ఏటి ఫలమునే? దేహముతో జరిగించిన వాటి ఫలమును. అవి మంచివైతే మంచిగా, చెడ్డవైతే చెడ్డగా వాటి ఫలము పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము అంటే చూడండి, ముఖాముఖిగా ఆయన ఎదుట ప్రతివాడు నిలవలసిన దినం ఒకటి ఉందంట. ఆ దినం ఎప్పుడు? మరణం తర్వాత. మరణంతో మానవ జీవితం ముగిసిపోయింది అనుకో, మనిషికి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు అస్సలు గొడవ అంతా ఎప్పుడు వస్తుంది? మరణం తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షంగా మనుషుడు ఆయన ఎదుటి నిలవలసి వస్తుందంట. అది అసలు ఇబ్బంది. ఇప్పుడు ఏం చేయాలి? మరణానికి ముందు ఏమ్మా ఆ తీర్పులో ధైర్యంతో అంటే క్రీస్తు యేసు ఎదుటి నిలబడటానికి భూమి మీద మన ప్రయత్నము చేయాలంటే మన మనస్సాక్షి సరైనదిగా ఉండాలంట. ఎబ్రిలకు రాసిన పత్రిక, ఎబ్రిల్ కాదు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన మనస్సాక్షి సరైనదిగా ఉందనుకో, రేపు ప్రభు ఎదుటి ధైర్యంగా నిలబడతామంటండి. అమ్మా, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, అధికుడై ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట అంటే ధైర్యం గలవారమై ఉందుము. ప్రతిదది దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారమై ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. మన క్రియలు మంచివై ఉండాలి, చెడ్డవై ఉండకూడదు. అప్పుడు ఏం చేద్దాము? మరణం తర్వాత దేవుని యొక్క కుమారుని న్యాయపీఠం ఎదుట ధైర్యంగా ప్రత్యక్షం అవుతామన్నమాట. ఒకటి, ఇది ఒక భాగం. రెండో భాగము, ఈ భూమి మీద మరణానికి ముందు పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే దాని వశమయ్యే ప్రమాదం ఉంది. ఒకటే దేవుని ఎదుట ధైర్యంగా అంటే న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షంగా ధైర్యంగా నిలబడాలంటే మన మనస్సాక్షి ఏ దోషారోపణ చెయ్యనిదై ఉండేటట్టు ప్రవర్తించాలి. మనము దానికి అభ్యాసం ఇవ్వాలి. దానికి ఏం చేయాలమ్మా? చూడండి, అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 24వ అధ్యాయం 16 వచనం. అపోస్తుల కార్యము 24వ అధ్యాయం 16. ఈ విధమున నేననో దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదట్టుగా ఉండినట్లు అభ్యాసం నేర్పుతున్నాడు అంటండి. అంటే మనస్సాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుట కూడా మనస్సాక్షి ఎలా ఉండాలి? ఏ దోషము లేని దానిగా ఉంటే అప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరణం తర్వాత ధైర్యంగా నిలబడవచ్చు అంటండి. ఎక్కడమ్మా? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. మీ అదండి. ఎందుకంటే దేహంతో జరిగించిన క్రియల యొక్క ఫలితము ప్రతివాడు పొందినట్లు ఒక రోజున తీర్పు దినాన్న క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రతివాడు నిలబడాలంటండి. ఆ నిలబడేటప్పుడు మనం ధైర్యంగా నిలబడాలంటే ఏం చేయాలి? మనస్సాక్షి అంటే మన మీద దోషారోపణ చేయకోకుండా నిర్దోషమైందై ఉన్నట్లు మనస్సాక్షికి అభ్యాసం కలగజేయాలంట. అదో భాగం. రెండో భాగము కదండి, మరణానికి ముందు పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేయాలంటండి. ఏం చేయాలమ్మా? నీ ప్రయత్నాలు మరి దేనికోసమో నాకు తెలవు. ఈ ప్రయత్నాలు భూమి మీద పోగేసుకోవడానికా, ఇంత ఆస్తుందని సంపాదించుకోవడానిక? గ్రంథం చెప్పింది, ఒకడు ఈ లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం లాభం? ఎంత పోగేశాం? విగ్రహాలు, శిలా విగ్రహాలు ఎడతారు చాలామందికి, తాతలకి. భూమి ఎక్కువైపోయి అంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఏం చేస్తారు? శిలా విగ్రహాలు ఎడతా. ఇదిగో ఈ స్థలం యొక్క దాత అని చెప్తారు కదా. ఒక కాలేజీ కానీ, ఒక హాస్పిటల్ కానీ, లేదా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంటే సాంఘిక అండ్ ఉపకారాలు చేసే వారికి ఒక ఏం చేస్తారంటే నగరకాయ చెక్కబడినట్టు మూలకంబాల కింద అంటే ఒక ద్వారం దగ్గర ఏం చేస్తారంటే
ఒక ఆర్చి కట్టి నేను ఏం చేస్తారమ్మా ఆ భార్య భర్తల ఫోటోలు అక్కడ పెడతారు. ఏం రా బాబు వెళ్ళంటే 10 ఎకరాలు దానం చేశారు. అదండి ఎంత ఉందో సంపాదన తెలీదు. అదండి ఏం చేశారా విగ్రహాలు వారి ఘనత ఇమిడియేటట్టుగా, వారి దానము తరతరాల్లో తెలిసేటట్టుగా. దానం తరతరాల్లో తెలుస్తుంది కదండి. ఎంత దానవంతులు కదండి, పెద్ద పెద్ద పేర్లతో అంతే కదా. నేను కౌటం అప్పుడప్పుడు ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తాను. ఆ సైటు ఆ భవన సముదాయం అంతా కూడా ఎవరో దాతలో దానం చేసినట్టు ఉంటుంది. అలాగే పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, అది కామధేను వాళ్ళ తాలూకు చేశారు. ఇక్కడ కూడా పొలం ఉంది, ఓ 14 ఎకరాలు 15 ఎకరాలు. కామధేను హోటల్ అని పెద్ద ఉండి బస్ స్టాండ్ ఎదురుకున్నారు పాలకొల్లు. ఇప్పుడు దాన్ని మార్చేది లోపలికి గొబ్బులు ఎక్కడికి వచ్చారు, గోపురం ఎదురుకుండా వచ్చేది. ఆ సైట్ అంతా వాళ్ళదే, పాలకొల్లు ఏరియా హాస్పిటల్ సైట్. ఎంత దానమో. అలాగన సంపాదించుకుని దాన ధర్మాలు చేసి భూమి మీద తరతరాలు వారి ఔనిత్యము వారి దానము కనపడేటట్టు ప్రయత్నం చేసిన ఎవడో నిత్య జీవము సంపాదించుకోలేడు. మరి నిత్య జీవం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? అయ్యా ఒకడు పరిగెత్తుకొచ్చాడంట, అయ్యా నేను నిత్య జీవం సంపాదించాలంటే ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలమ్మా అమ్మా? చెప్పాడంట ఆజ్ఞలు అనుసరించాలన్నాడంట. ఏమన్నాడమ్మా? ఆజ్ఞలు అనుసరించాలి మొదట. తర్వాత ఏం చేయాలి? నీకు ఉన్నదంతా ఇది పోగేసుకోవడం కాదు, ఉన్నదాన్ని చేయాలి కదా. ఎవడైనా నిత్య జీవం పొందకూరితే ఏం చేయాలి? లోకంలో సంపాదించుకోవడం కాదండి, ఉన్నదాన్ని అంటే సద్వినియోగం చేయాలి, మార్చుకోవాలి, పరలోకపు ధనంగా మార్చేసుకోవాలి. నీకు భౌతికమైన ధనం ఉందే, దాన్ని పరలోకపు ధనంగా మార్చేయాలి. ఎలా మారుతావు? అక్కర కలిగిన వాళ్ళకి ఇవ్వటమో, ఔదార్యం చేయటమో, ఆతిథ్యం ఇవ్వటమో, పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందుపుంచుకోవటమో, నీకున్నటువంటి భౌతికమైన వనరుల్ని ఆత్మ సంబంధమైన రూపంలో ఖర్చు పెట్టేయడం. డబ్బట్టుకెళ్ళి బంగారం తెచ్చుకుంటున్నావా అంటే తెచ్చుకుంటున్నాం. డబ్బుని ఎలా మార్చేసాం? బంగారంగా మార్చేసావు. డబ్బట్టుకెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నావా? ఎలా మార్చేసావు? తినే ఆహారంగా మార్చేసావు. డబ్బట్టుకెళ్ళి బట్టలు తెచ్చుకుంటున్నావా? ఎలా మార్చేసావు? కట్టుకునే వస్త్రాలుగా. అంతే కదా. ఇప్పుడు కూడా ధనాన్ని ఎలా మార్చాలంటే పరలోకపు యొక్క ధనంగా మార్చేసుకోవాలి. ఎలా మారిపోద్ది? పరిశుద్ధులు అక్కర్లో పాలు పంచుకున్నాం అనుకో, వారికి ద్రవ్యం ఇచ్చామనుకో, పరలోకపు అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. అది ఎలా మొదలవుతుంది? క్రీస్తు వారిని గ్లాసుడు సల్లీలు ఇవ్వడంతో ప్రారంభం అవుద్ది అనమాట. స్థిరాస్తులు కూడా ఇవ్వచ్చు. ఏం చేయొచ్చమ్మా? స్థిర ఆస్తులు ప్రభు పరిశుద్ధుల కొరకు ఖర్చు పెడితే ఆటోమేటిక్ ఏమైపోతాయి? పరలోకపు ధనంగా మారిపోతాయి. అలా మార్చుకుని పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలంట. మరణం అందరికీ మరణం రాకుండా ఎవడు ఉండడు. కీర్తన గ్రంథము 98 అధ్యాయం 48వ వచనంలో మరణము చూడక బ్రతికే నరుడు ఎవడున్నాడు? మరణం అందరికీ వస్తుంది, కానీ మరణానికి ముందు నువ్వేం చేసావు? దానిని బట్టి న్యాయపీఠం దగ్గర నిలవాలి. మళ్ళీ 98:40 లేదా ఒక్క నిమిషం, 92 అధ్యాయమా చూస్తాను, 90 అధ్యాయమా లేదా చూద్దాం. ఒకసారి వెళ్తున్నాను ఒక్క నిమిషం, ఒకసారి వెళ్తున్నాను. 89 కరెక్ట్. 89:48 కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్ట్. 89:48 ఏమని ఉంది? మరణము చూడక బ్రతుకు నరుడెవడో పాతాళము యొక్క వసుము కాకుండా తను తాను తప్పించి కొనగలిగిన వాడెవడో అన్నాడు. సరిపోద్ది. ఇక్కడ 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటేంటి? మరణము చూడక బ్రతుకు నరుడెవడో ఓ ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? పాతాళము యొక్క వసుము కాకుండా తను తాను తప్పించుకోగలిగిన వాడెవడో. ఎవడైనా ఉంటాడా? నేను ఒక రోజు చెప్పాం కదా, నెబుకద్నెజరు కంటే దేవుడు ఏం చేశాడమ్మా? నెబుకద్నెజర్కి ఏం చేశాడు చెప్పండి? చెయ్యి పట్టుకునంట, అయ్యా ఈ భూమండలం మీద దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాలన్నిటిపైన నువ్వే అధిపతివి, ఈ దేశంలోని రాజులు నీకు దాసులు, అడవిలోని మృగాలు కూడా నీకు లోబడతాయి, అంత ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఔనిత్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు చేయి పట్టుకుని.
ఇంకా ఆయన ఔనిత్యానికి ఆధిపత్యానికి భూమి మీద తిరిగిలేదంట. నెబుకద్నెజర్ పలానా దేశానికి వస్తున్నాడు అనుకో, దేవుని నియమాన్ని బట్టి దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని బట్టి ఆ దోషుడు ముందే వెళ్ళిపోయి సాగిలి పడిపోయాడంట. మీకు అర్థమవుతుందా, అర్థమవుతలేదా? అలాంటి నెబుకద్నెజర్ అంట ఒక రోజుని పాతాళాన మూలకు పోయాడంట. అంటే భూమి మీద దేవుడిచ్చినటువంటి ఔనిత్యము కానీ ఆధిపత్యము కానీ అదేనండి పరలోకానికి తీసుకురాదు, నువ్వు సంపాదించాలి. అది మరి ఇచ్చాడా? ఇచ్చాడే లేదా? ఎవరికి? నెబుకద్నెజర్కి. మరి పరలోకం వెళ్ళాలి కదా ఆయన, దేవుడే కదా ఇస్తా ఆధిపత్యము ఔన్నత్యము. దేశం వెళ్తే ఆడే వచ్చి సాగిలిపడి కూడా రాజు, మరి వచ్చేయాలి కదా ఆయనకి. మరి వచ్చిందా? రాలేదండి. నువ్వు ఎంతటి ఔన్నత్యమో అనుభవిస్తున్నా, ఎంతటి అధికారమో అనుభవిస్తున్నా పరలోకం నీకు దక్కదు, నువ్వు సంపాదించుకోవాలి. చెప్పేది అది ఎప్పుడు? మరణానికి ముందు. ఇప్పుడు సంపాదించుకోవాలమ్మా. వార్తమ్మ గారు అయ్యి బాబు ఎంత సేవ చేశానండి కుటుంబానికి అన్నదనుకున్న ఆఖరిని. సో నువ్వు ఎంత సేవ చేసిన ఏం రాదో అమ్మా, పరలోకం రాదో. కొద్ది సేవ తగ్గించు, సేవ తగ్గించి ఏం చేయాలి? దాన్ని సంపాదించు. నా జీవితం అంతా ఈ కుటుంబానికి అని బాబు ఎంత సేవ. మనం కూడా అనుకుంటాం అయ్యి బాబు ఎంత సేవ చేసి, అంటే కుటుంబానికి సేవ చేసి వచ్చేద్దా, సమాజానికి సేవ చేసి వచ్చేద్దా అమ్మా? వచ్చేద్దా? రాదండి. అలా వచ్చేది కాదది. నువ్వు ఎవరి కాళ్ళు సంపాదించుకోవాలది. అదే సంపాదించుకోకపోతే నీకు దక్కదు. అందుకని ఒక లోకమంతా సంపాదించుకుని దాన్ని పోగొట్టుకున్నాడు అనుకో, మరి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలయ్యా అంటే ఆజ్ఞలను అనుసరించాలి. అదే నీ ధనాన్ని ఏం చేయాలన్నాడు? పేదలకే ఇవాళ నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి నిత్య జీవం పొందకూరితే. అంటే ఒకడు వచ్చి అడగలేదా? అంటే నిత్య జీవం యొక్క ఆవశ్యకత అవసరత ఉన్నదా లేదా? పొందుకునే అవకాశం మానవాళ్ళకు ఉందా? పోగొట్టుకునే అవకాశం కూడా ఉందా? ఉన్నదే. పొందుకునే అవకాశం ఉంది, పోగొట్టుకునే అవకాశం కూడా ఉన్నదే. మరి పొందుకోవాలంటే ఏం చేయాలి అమ్మా? పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? దేవుని ఆజ్ఞలుగా కొనాలి. నీ ఆస్తిని సద్వినియోగము చేసుకోవాలి. నువ్వు ప్రయాసపడి సంపాదించాలి. దేన్ని? నిత్య జీవాన్ని. అనేక శ్రమలు అనుభవించాలి. 1, 2 కాదండి, అనేకమైన శ్రమలు అనుభవించి అంటే నిత్య జీవం సంపాదించి దేవుని రాజ్యంకి వెళ్ళాలి. ఊరికినే వచ్చేది కాదండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల భౌతిక మరణానికి ముందు మనం చేయవలసిన పనులు ఇవన్నీ. భౌతిక మరణం ఎలాగ వస్తుంది అని వస్తుందా? మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడో లేడు. కానీ పాతాళ వశము కాకుండా నిన్ను నువ్వు తప్పించుకునే ఛాన్స్ ఉంది. మరణానికి ముందు ఏం చేయొచ్చు? పాతాళాన్ని తప్పించుకోవచ్చు. ఎవరు తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకుంటారంటే గ్రంథము చెప్పింది, బుద్ధిమంతులైతే తప్పించుకుంటారంటండి. ఎవరు తప్పించుకుంటారు? సామెతల గ్రంథం 15 అధ్యాయము 24వ వచనంలో బుద్ధిమంతులు తప్పించుకుంటారంటండి. కిందనున్న పాతాళమును తప్పించు కొనవలెనని బుద్ధిమంతుడు పరమణకు పోవు జీవ మార్గాన్ని ఏం చేస్తాడంటండి? నడుచుకొను అన్నాడు అనమాట. కిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమణకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అన్నాడు అనమాట. బుద్ధిమంతుడు పరమణకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడంట. మరి బుద్ధి లేనాడు అంటే మరణ మార్గం కూడా వెళ్ళిపోతాడు. జీవ మార్గం ఉంది, మరణం ఉంది. దేవుడు ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, జీవమును మరణమును మీ ఎదుటే ఉంచాను, మీరు దేని కోరుకుంటారో అని. ద్వితీయోపదేశ కాండంలో మీరు దేని కోరుకుంటారో రెండు మీ ఎదుటే ఉన్నాయి అన్నాడు. చదవండి, 30వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చదువుదాం. 30వ అధ్యాయమేనా? 30వ అధ్యాయము 15వ వచనము, 30వ అధ్యాయం 20వ వచనం చూడండి, 19వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటే ఉంచి ఉన్నాను అన్నాడు. అంటే ఎవరు ఎదుట ఉందమ్మా?
మానవులు ఎదుటే ఉంది, ఏముంది? జీవం ఉంది, మరణం ఉంది, మేలు ఉంది, కీడు ఉంది. నువ్వేం చేయబోతున్నావు? మేలు చేయబోతున్నావా, కీడు చేయబోతున్నావా? ఏమో ఎదుటున్నాయి. నువ్వు చేయడానికి మేలు ఉంది, నువ్వు చేయడానికి కీడు ఉంది. ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏమో నీ ఎదుటే ఉంది, ఏం చేసుకుంటావో చూసుకో. ఎన్నిక నీది అమ్మా. నాశనమ్మ గారు, ఎన్నిక ఎవరిదే? నీది. మేలు చేయాలనుకుంటున్నావా? మేలు చేసిన వారికి ఏం జరుగుతుంది అంటే జీవ పునరుత్థానంలో పాలు దొరుకుతుంది మేలు చేసిన వారికి. మరి కీడు చేసిన వారికి మరణపు పునరుత్థానంలో పాలు దొరుకుతుంది. అందరూ బయటకు వస్తారు. యోహాను సువార్తలో ఇక్కడ చేయి పెట్టుకుని యోహాను సువార్త 5:28 చదవామనుకోండి. మేలు చేసిన వారికి అంటే కీడు చేసిన వారికి ఇద్దరు అన్నాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేత చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేస్తారంటండి. ఏం చేస్తారమ్మా సుష్మా గారు? ఏం చేస్తారు? అందరూ అంటే మృతుల పునరుత్థానం అందరికీ ఉంటుంది. కీడు చేసిన వాడు లెగుతాడు, మేలు చేసిన వాడు లెగుతాడు. మేలు చేసిన వాడేమో చేసిన మేలుని బట్టి జీవపు పునరుత్థానానికి నిర్ణయించబడతాడంట. కీడు చేసిన వాడేమో మరణపు పునరుత్థానానికి నిర్ణయించబడతాడంట. ఇందులో దేవుని యొక్క అన్యాయం ఏమి? నువ్వు ఎన్నుకుని జరిగించిన దాన్ని బట్టే అంతిమముగా నువ్వు ఉండే స్థలము నిర్ణయించబడుతుంది. నువ్వు ఉండే స్థలము నిర్ణయించబడాలంటే అంతిమంగా నువ్వేం చేసావు ఇక్కడ? ఆ విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు, నీ ఎదుటే పెట్టాడు. మేలు కీడులు, మరణము జీవము. జీవము నాకు పోవు మార్గాన్ని అనుసరించేవారు ఎవరంటే బుద్ధిమంతులు. మరి బుద్ధి లేనాడు, అదిగో బుద్ధి లేనాడు ఇలా ఉంటాడు అన్నమాట. అదే బుద్ధిమంతులైతే పరమనకు పోవు జీవ మార్గాన్నే నడుచుకుంటారు. అదే అందుకే ద్వితీయోపదేశ కాండము 19లో వచ్చి ఏమన్నాడు? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా. నేను చేయలేదంట లేదు, ఇంకా ఆకాశము భూమి కూడా సాక్ష్యం అంట. భూమి మీద నువ్వేం జరిగించావు? ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదు? అమ్మయ్య బతికనరా, భూమి సాక్ష్యం అంట. భూమి మీద కదా జరిగించావు. అదేండి ఆకాశం కింద కదా నువ్వు జరిగించా. అండ్ ఆకాశం కింద నువ్వు ఎక్కడైనా ఆకాశం కింద కాకుండా ఆకాశానికి వేరుగా ఏమైనా చేయడానికి ఉన్నదా? ఆకాశం నీ పైన కప్పబడి ఉంది. ఆకాశం అనే అంటే ఆ కప్పబడిన దాని కిందనే మనం ఏమైనా చేస్తున్నాం అండ్ అంతేనా? ఆకాశం లేని కాడికి ఏమైనా చేసి ఉన్నాయా? ఆకాశం కప్పబడి ఉంది మన చుట్టూ, దాని కిందే మనం ఏమైనా చేస్తున్నప్పుడు ఆకాశం ఏమైంది? ఓ సాక్షి అంట. భూమి మీదే కదా మనం ఏం జరిగించినా అంటే భూమి ఏమైనదంట. చూడండి ఎవరున్నారు సాక్షులు? చెప్పమని ఎవడు చెప్తాడు? రండి ఎవడన్నా దమ్ముండి చెప్పండి, నా పక్షాన్ని నేను తప్పు చేశానని అన్నాడు అనుకోండి. అయ్యి బాబు ఈయనకి బడిపడి ఎవడు రావడం చెప్పాలని ఉంటుందండి. అంటే మనిషి బతకనివ్వడు కదని చెప్తేని అందుకని ఏం చేయడు ఇప్పుడు? సాక్ష్యం చెప్పడు ఎవడు. మరి ఇప్పుడు ఆకాశాన్ని భూమిని ఏమైనా చేయగలవా? అవి చెప్పవా? అరే నీ ఆధిపత్యం వల్ల అధికారం వల్ల మనుషుల్ని మరుగు చేయొచ్చు, వాళ్ళని భయపెట్టవచ్చు, అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని అంటే ఆపేయచ్చు సాక్ష్యం చెప్పుకోకుండా, స్థాయిలలో ప్రకటించి. మరి ఆకాశాన్ని భూమిని ఎవరు ఆపగలరు అని? అందువల్ల భూమిని ఆకాశాన్ని ఏం చేశాడంట? సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు అనమాట. నీ పితరులైన అబ్రహాం ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణానికి దీర్ఘాయుకు మూలమై అన్నాడు. కాబట్టి వగైరే సంగతులు చెప్పాడు అనమాట. ఏమన్నాడు చివరి వచనంలో? జీవమును కోరుకొని నేను సలహా ఇచ్చాడు, సజెస్ట్ చేశాడు దేవుడు. ఏమన్నాడమ్మా? నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమిని అండర్లైన్ చేసుకోవాలి. ఏమైనాలమ్మా? అందుకని చెప్తున్నాను వాక్యం వినండి అమ్మ అని. వింటలేదు. వాక్యమిని ఆయనను హత్తుకున్నట్లు జీవమును ఎంచుకోండి, కోరుకోండి. జీవాన్ని సజెస్ట్ చేసుకోండి. మీరు మీ జీవితాలకి జీవ మార్గాన్ని సజెస్ట్ చేసుకున్నారనుకో
రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ఏం చేయొచ్చు అనమాట, ధైర్యంగా నిలబడచ్చు. మనము సరిగ్గా మార్గాలు ఎంచుకోలేదు అనుకోండి, అప్పుడు ఆయన ఎదుటి నిలబడతాక మనము సరిపోం, వణుకొచ్చాను. అదే, అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి పాతాళం వశము కాకుండా మనల్ని తప్పించుకోవడానికి దేవుడు ఏదైనా మార్గం ఏర్పాటు చేశాడా? క్రీస్తు సంఘం అన్నమాట. ఆ సంఘమే నీ నిత్య జీవానికి మార్గము. ఆ సంఘానికి వెలుపులా నేను ఎవ్వడో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడము సాధ్యం కాదు. ఆమె వింటున్నారా? పదే పదే సంఘం గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు? అదే, దానికి వెలుపుల ఎవరో నిత్య జీవం పొందడం సాధ్యం కాదు. క్రీస్తు సంఘానికి వెలుపుల మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అందుకు యేసు 16 అందుకు సీమోను బరయానా నువ్వు ధన్యుడువు, ఉన్న క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరయానా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు బయలుపరిచాను కానీ నరులు ఈ సంగతి నీకు బయలుపరచలేదు. ఇగో జాగ్రత్త చూడండి, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవా అన్నాడు. పాతాళ లోకం దేని యందు నిలవనేరదు అనమాట. సంఘం ఎదుట పాతాళం నిలవనేరదు. ఒకవేళ సంఘం లేకపోతే పాతాళము అమితంగా నోరు తెరిచి నిన్ను మింగేయడానికి రెడీగా ఉంటుంది. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారం ఏమవుద్ది? మూయబడుతుంది. అదే, సంఘం లేని చోట అండి పాతాళం ఏమవుతుంది? అమితంగా తన నోరు తెరుచుకుని ఉంటుంది. నువ్వు సంఘంలో లేవనుకో, నీ కోసం పాతాళం అమితంగా నోరు తెరుచుకుని ఉంటుంది. ఈ సంగతి మనుషులు యోచించట్లేదంట. అందుకనే మానవులు కట్టిన సంఘాల్లో అంటే మహా ఆనందాన్నే వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆనందం ఏమవుతుందో మనకు తెలదు. అదే, ముస్లింలకి అంటే రంజాన్ నెల ఉంది, అదేనండి. హిందువులకి సంక్రాంతి నెల ఉందండి. ఇప్పుడు క్రైస్తవులకి ఇది డిసెంబర్ నెల ఉందండి. ఏం అజ్ఞానమో మనకు తెలియదండి. ఉన్నదమ్మా, అందరికీ నెలలు ఉన్నాయి కదా, మరి మనకు నెల లేకపోతే ఎలాగా అని ఈ నెలను తీసుకొచ్చి వాళ్ళ క్యాలెండర్లో వేశారు. ఏ నెలనే? ఈ డిసెంబర్ నెల అనమాట. ఆగుతలేదండి మనుషులు. అదే, తెగలిగిచ్చేస్తున్నారు స్టార్లని. ఆగుతలేదు. రేపు పాతాళాన్ని తప్పించుకోవడానికి ఎవడో ప్రయత్నమో ఇట్లా పెద్ద పెద్ద స్టార్లు మాత్రమో సంవత్సరం వెంబడి సంవత్సరము అంటే స్టార్లు వెలిగిచ్చేస్తున్నారు వాళ్ళ ఇల్లు మీద. వీళ్ళ స్టార్ అయి ఉండలేదు అంటే వ్యక్తులు స్టార్ అయి ఉండాలా, ఇంటి మీద స్టార్ వెలిగించాలా? వ్యక్తులు స్టార్ అయి ఉండాలండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో వ్యక్తి స్టార్ అయి ఉండాలి. మనోజ్ అంటున్నావా? మనం స్టార్ అయి ఉండాలి, మన ఇంటి మీద స్టార్ ఉండకూడదు. అది బుద్ధిమంతులని ఇందా చెప్పాడు కదా, అది పరిస్థితి. బుద్ధిమంతులకే ఉంది పరలోకము, బుద్ధి లేనోడికి లేదు. స్టార్ ఇంటి మీద కట్టుకోవడం కాదండి, నువ్వు స్టార్ అవ్వాలి. వింటున్నారా? మీ జెస్సిగా మెరుగు ఏదైనా చెప్తే అది వద్దంటుంది ఖచ్చితంగా. మీరు అంటలేదు అలాగా. ఇప్పుడు మన సంఘం అంతట్లో అంటే జెస్సిగాని మించిన జ్ఞానవంతులు లేరు, నేను చెప్పగలను. ఆ పిల్ల ఏది చెప్తే అదే రైట్ అంటుంది వాక్య ప్రకారంగా. అదే, వాక్యంలో లేని వద్దంటుంది, వద్దంటుంది చాలు, అలాగే కదా ఉండాలి. దేవుడు అలాగే కోరుకుంటా. అదే ఇప్పుడు ఏది వద్దన్నాడో దేవుడు, మనం అదే వద్దనాలి. అదే దేవుని మనసు అంటే. దేవుడు వద్దన్నది నువ్వు కావాలన్నావు అనుకో, నువ్వు దేవుని మనసు ఎరిగినోడు కాదు. దేవుడికి ఏది వద్దు అది మనకే వద్దు, దేవుడికి ఏది కావాలో అదే మనకు కావాలి. అదే దేవుని పిల్లలంటే. అదే, అందువల్ల దానియేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక స్టార్ అయి ఉండాలని కోరుతున్నాడు. 12వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చూడండి. మళ్ళీ ఇక్కడ బుద్ధిమంతులై అన్నాడు. ఇందాక కూడా ఏమన్నాడు? ఇందాక బుద్ధిమంతులైతే జీవమునకు పోవు మార్గాన్ని కనుగొంటారు అన్నాడు. ఏమా బుద్ధిమంతులు కొనుక్కుంటారు అన్నాడు. ఇక్కడ కూడా బుద్ధిమంతులైతే ఒకసారి 2వ వచనం చదవండి. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనెదురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును,
కొందరు నింద పాలొకటకును నిశ్చయముగా ఏలొకటకును ఏమవుతారంట? సమాధుల్లోంచి మేలుకుంటారంటండి. అందరూ నిత్య జీవంకి వెళ్తారా? అందరూ వెళ్ళరంటండి. కొందరు అన్నాడు. కొందరేమో నిశ్చయముగా ఏలొకటకు లెగుతారంట అందరూ. అమ్మా ఇంకేమన్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అంటే ఇలా చూడండి, క్రైస్తవులు నిత్యము ప్రకాశించే ఒక నక్షత్రంలాగా ఉంటారా? సంవత్సరానికి ఒకసారి బజార్లో దొరికే స్టార్ కట్టుకుంటారా? అలా గ్రంథం చదువుతున్నామంటారా మనము? మా గ్రంథం యొక్క సందేశాలు మన బుద్ధికి ఏమైనా అర్థమవుతున్నాయంటారా? క్రైస్తవుడు ఎలా ఉండాలమ్మా? నిత్యము ఎలుగుచుండు స్టార్ లాగా ఉండాలి. ఈ నెలలో స్టార్ కట్టుకోవడం కదండి, మరి ఈ నెల అయ్యాక ఎవడింటికాడ స్టార్ ఉండదు కదా. ఎందుకు వచ్చినాయి? ఈ నెల ఒకటి వెలిగిస్తావా? ఆ తర్వాత నువ్వు క్రైస్తవుడు కావా? అదేండి, వాళ్ళని విమర్శించడం మన పని కాదు, కానీ ఒక వాస్తవాన్ని తెలపడము మన పని. ఒక వాస్తవాన్ని తెలియజేయడం కోసము అంటే జరుగుతున్నటువంటి పొరపాట్లను ఏం చేయాలి? ఎత్తి చెప్పాలి. మాట్లాడితే వాళ్ళని విమర్శిస్తున్నా, విమర్శ కాదు ఇది, జరుగుతున్న పొరపాట్లను ఎత్తి చెప్పడం. క్రైస్తవులైతే ఎలా ఉంటారు? నిత్యము వెలుగుతున్నటువంటి నక్షత్రంలాగా ఉంటారు అన్నాడు అనమాట. నిత్యము వెలుగుచుండే నక్షత్రం వల్ల ప్రకాశించేదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలాగుంటారమ్మా? ఒక నక్షత్రం వలె నిరంతరం, ఒక నెల, ఓ సంవత్సరమా. ఎవరైతే దేవుని మార్గాల వైపు మనుషులను మళ్ళించడా ఉంటారో వారు నిత్యము ప్రకాశించే ఒక నక్షత్రంలాగా. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటారు మన సంఘంలో? ఏమో తెలియదు. ఒక్కొక్కరు ఒక నక్షత్రం అంటండి. ఓ నక్షత్రం తెచ్చి నువ్వు కట్టుకోవడం కాదండి. అదే దేవుని వైపుకి మనుషులను తిప్పుతున్నావు అనుకో, నిత్యము ప్రకాశించే ఓ నక్షత్రాన్ని నువ్వు. అమ్మ మంగారేంటి అలసిపోతున్నా? నిజమేనా అన్నట్టుందా? నిజమా కాదండి? నిజమే. దేవుని వైపు నువ్వు అనేకులు తిప్పావనుకో, నిత్యము ప్రకాశించే ఓ నక్షత్రాన్ని నువ్వు. అదేండి, మనము చిచ్చి ఎదుగుగానే ఎలగదండి అది. ఏది మనం మన ఇంటి మీద కట్టుకున్న నక్షత్రము మన చిచ్చి ఎదుగుగానే ఎలగదండి అని వెలుగుతుందా? దాని అంతటా దాన్ని ఎలగమానండి చూద్దాం, అది గొప్ప నక్షత్రం అయితే. అదే అందువల్ల భౌతిక మరణానికి ముందు, ముగిస్తున్నాను, టైం అయిపోయింది కదా. భౌతిక మరణానికి ముందు పాతాళాన్ని తప్పించుకోవడం కోసము క్రీస్తు సంఘం అనే దైవికమైన వ్యవస్థను నువ్వు ఆశ్రయించాలి. ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు. పాతాళం పైన క్రీస్తు ప్రభుకి అధికారం ఉంది. తన ప్రజల్ని పాతాళ వశం చేయకోకుండా ముందే దాన్ని బంధించాడు యేసు ప్రభు. తన ప్రజలు మాత్రమే, తన ప్రజలు దాన్ని వశము కాకుండా దాన్ని బంధించాడు క్రీస్తు ప్రభు. మరణము ద్వారా దాన్ని అంటే తన స్వాధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 1:18 ఇప్పుడు పాతాళము క్రీస్తు ప్రభు యొక్క స్వాధీనంలో ఉంది. నువ్వు క్రీస్తు సంఘం అనుకో, నిన్నేం చేయడానికి దానికి అధికారం ఉండదు. అది పరిస్థితి. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడిని, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా ఆధీనంలో. అంటే పరలోకము, భూలోకము, పాతాళ లోకం కూడా ఎవరి స్వాధీనంలో ఉందమ్మా? మరి క్రీస్తు యేసు యొక్క సంఘ సభ్యుల్ని పాతాళం తన అంతట తాను మింగేయడానికి వీలుంటుందా? వీలు ఉండదండి. ఎందుకు? పాతాళం సైతం యేసు స్వాధీనంలోకి వచ్చేసింది. ఆయన నోరు తెరవమంటేనే తెరాలి, ముయ్యమంటే ముయ్యాలి. ఇప్పుడు తన ప్రజలు వెళ్తున్నారనుకో పరలోకానికి, మధ్యలో పాతాళం నోరు తెరుచుకుని ఉందనుకోండి, తన ప్రజలు వెళ్ళేటప్పుడు చెప్తాడు, ఏయ్ పాతాళమా నువ్వు నోరు మూసేయి, నా ప్రజలు వెళ్తున్నారు ఎక్కడికి? నిత్య జీవానికి. నువ్వు నోరు తెరవడానికి వీలుండు. ఎందుకంటే ఆయన స్వాధీనంలో ఉంది అది. మరణంతో దాన్ని జయించేశాడు ఆయన. ఆయన మరణంతో జయించినప్పుడు అది ఎంతటి వారినైనా మింగేసింది. ఉదాహరణకి ధనవంతుడు ఎక్కడున్నాడో
పాతాళంలో యాతన పడుతున్నాడు. ఉదాహరణకి నెబుకద్నెజరు రాజు పాతాళం ఓ మూలకే వెళ్ళిపోడు. ఇర్మియా గ్రంథము 27:5 గొప్ప ఆధిపత్యం అధికారము దేవుడే ఇచ్చాడంట ఆయనకి. ఇచ్చినా సరే ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడో, క్రీస్తు యొక్క మరణానికి ముందు పాతాళం వశం చేసుకుంది ఆయన్ని. 27:5 అధిక బలము చేతనో చాసిన చేతి చేతనో ఇగో భూమి మీద నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చున్నాను. ఇప్పుడైతే దేశములన్నింటినీ 1-2 కాదండి అమ్మా, దేశముల్ని గడగడలాడించాడు ఈయన. నా దాసుడగు నెబుకద్నెజరు వశము చేసి ఉన్నాను, అతను సేవించుటకై భూజంతులను కూడా అతను వశము చేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 14 ఆయన ఓ మూలకి వెళ్ళిపోయాడండి ఈ నెబుకద్నెజరు రాజు. అదేంటండి 14 ఒకసారి నెబుకద్నెజరు గురించి అంటే మాట్లాడుతూ 4వ వచనం చూడండి. నీ బాధను నీ ప్రయాసను నీ చేత చేయబడిన కఠిన దాశాన్ని కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున. ఎప్పుడమ్మా? ఇదన్నీ లాస్ట్ టైం నువ్వు చనిపోయాక జరిగే దాని గురించి ముందే ప్రవక్త ద్వారా అపహాస కీర్తన ఎత్తి పాడుతున్నాడు అనమాట. ఎత్తి ఇలాగన పాడుదువో. ఎవరి గురించి? బబులోను రాజు గురించి అంటండి. ఎవరి గురించి అమ్మా? బబులోను రాజు గురించి ఈ అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగున పాడుదువు అన్నాడు అనమాట. ఏమని పాడుతున్నాడో 9వ వచనం. నువ్వు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకు కింద పాతాళము నీ విషయమై కలవరపడుతున్నది. అమ్మ, ఎంత ఔనిత్యం కలిగిన వాడు, ఎంత ఆధిపత్యం కలిగిన వాడు కూడా ఎక్కడికి వచ్చిపోతున్నాడు? ఇప్పుడు పాతాళం అయిపోతున్నాడంట. కొన్ని పాతాళంలో ఏమన్నా ఘనమైన స్థలంలో ఉంటాడా అంటే 15వ వచనం చూడండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకి తోయబడ్డారంట. అంటే పాతాళ ఆధిపత్యం ఎంత? అంత ఆధిపత్యం కలిగిన పాతాళాన్ని సైతము తన మరణము ద్వారా తన స్వాధీనంలోకి తెచ్చేసుకున్నాడు క్రీస్తు ప్రభు. ఆయన ఆధిపత్యం ఎంత? ఆయన ఆధిపత్యం కింద ఉన్న నిన్ను పాతాళము తన వశం చేసుకోగలనా? చేసుకోలేదు. ఆయన ఆధిపత్యానికి అంటే లోబడిన పాతాళం ఆయన బంధించాడు దాన్ని. దానికి తాళమేసి తాళం చేసి దాని దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరిని పంపాలన్నా ఎవరు పంపాలి? యేసుప్రభువే పంపాలండి. అందునే కదా ఆయన ఏమంటున్నాడో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి అని కుడివైపుని, శపింపబడిన వారిలారా పొండే అని సాతానికి వాని దూతలకు నియమించిన అగ్నిలోకి ఎవరు పంపుతున్నారు? ఇప్పుడు తమకు తాము వెళ్ళిపోతున్నారా? యేసుప్రభు పంపుతున్నాడు పొండని. ఎవరిని పంపుతున్నాడు అంటే ఎవరైతే భూమి మీద సరిగా ప్రయత్నాలు చేయరో, దేవుని మార్గాలు అనుసరించరో, క్రీస్తు సంఘానికి ఎలుపులు ఉంటారో, ఇంకా ఆ క్రీస్తు సంఘంలో ఉండి అవిధేయులై ఉంటారో, అదిని క్రీస్తు సంఘంలో ఉన్నట్టే వెళ్ళిపోరో. క్రీస్తు సంఘంలో ఉండి అవిధేయులైన నీకు పాతాళమే. క్రీస్తు సంఘంలో విధేయులై ఉండాలి, భక్తిపరులై ఉండాలి, సత్కార్యాలు చేసేవారు అయి ఉండాలి, అపోస్తుల బాధలో తమ జీవితాలు కట్టుకునేవారు అయి ఉండాలి. ఆ బోధకు భిన్నంగా ఉన్నావనుకో నీకు పాతాళమే. ఒక రకంగా పాతాళాన్ని తప్పించేది అపోస్తుల బోధ. అదే ఆ బోధ నువ్వు అనుసరించకపోతే పాతాళం గతి. ఆ బోధే పాతాళము అంటే పరలోకము నిర్ణయించేది. అపోస్తుల కార్యం 13 46 వచనంలో అది నిర్ణయించేది బోధ. మీకు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల బోధ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ముగిచ్చేద్దాం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లండ్రి, దేవుని వాక్యమో మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినని మీరు దాన్ని తోసేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికే అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు అన్నాడు అనమాట. అమ్మ, అపోస్తుల బోధన తోసేసారు అనుకోండి భూమి మీద, వారు దేనికి పాత్రులు? అమ్మ, నిత్య జీవానికి అపాత్రులు. మరి నిత్య జీవానికి అపాత్రులు అయితే మరి దేనికి పాత్రులు? అమ్మ, అపాత్రులు అంటే అర్థం ఏంటి? అర్హులు కాదని. మరి పాత్రులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అపాత్రులా పాత్రులా? ఎవరు మాట్లాడతలేదు. అపాత్రులా పాత్రులా? అపాత్రులు. ఎందుకు అపాత్రులు అయ్యారు? ఇలా బోధన తోసేసారు అనమాట. అపోస్తులు పట్టుకెళ్ళిన బోధన ఏం చేశారు? తోసేసారు. తోసేస్తే ఏమయ్యారు? ఇప్పుడు ఇలా నిత్య జీవానికే అపాత్రులు ఇలా. మరి అంగీకరించిన వారు ఎవరు? 48వ వచనంలో 48వ వచనం చూడండి.
అన్ని జనుల మాట విని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వాసం ఉంచిరి. అంగీకరించిన వారు ఎవరో నిత్య జీవానికి పాత్రులు, దోషి చేసిన వారు ఎవరో నిత్య జీవానికి అపాత్రులు. మీకు అదండి చెప్తుందంటారు గ్రంథం వివరంగా. నీ బుద్ధికి వివరంగా అర్థమైందా? మరి మతాలను ఆశ్రయించవచ్చా? అయ్యగారిని వందనాలని చెప్పొచ్చా? ఆడిని పాస్టర్ అనొచ్చా? ఎంత మాత్రం అనకూడదండి మనం అబద్ధం ఆడినట్టు. నిజమే, అబద్ధం కదండి. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అపోస్తుల బోధలో లేనివాడు ఎవడు సేవకుడు కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధాన్ని ఆడితే నువ్వు నరకమే గతి. అబద్ధికులందరికీ అంటే మండుచుండు గుండమే గతి అంటాను. అమ్మ వింటున్నారా? నాగమణి రత్నం గారు, క్రీస్తు సంఘానికి వెళ్ళిపోయి ఎవడు సేవకుడు ఉండడు. నువ్వు ఉన్నాడన్నవానికి అబద్ధం ఆడుతున్నట్టు. అబద్ధం ఆడేవాడు ఎక్కడికి పోతాడో? నరకాగ్నికి పోతాడో. నువ్వు ఇలా చదువుతున్నావు గ్రంథమా? అపోస్తుల బోధన అనుసరించిన వాడు దైవజనుడు ఏంటంటే, ఈ బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరిచే ఎందును ప్రార్థన చేయడం ఎందును ఎడతెక్క ఉండాలనేమో గ్రంథం చెప్తుంది. అపోస్తులకేమో ప్రభు అధికారం ఇచ్చి సర్వలోకానికి వెళ్ళండి, సమస్త మనుషులకి సువార్త చెప్పండి, యుగ సమాప్తి వరకు నేను మీకు సాక్షిగా ఉంటాను, మీరు నాకు సాక్షులుగా ఉంటారు, మీరు బోధించిందే ఫైనల్ అన్నాడు. మరి ఆ బోధన విడిచిపెట్టినోడు బోధకుడు అవుతాడా? ఆ బోధన అనుసరించినోడు బోధకుడా? ఆ బోధన విడిచిపెట్టేసి 4 రూపాయలు సంపాదించుకుని తెల్లబట్టలు వేసుకుని వాడు పత్తివాడికి వందనాలండి అయ్యగారు అన్నావు అనుకో, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడే పత్తివాడు అగ్నిగుండాలను పోతాడో. అదేనండి, వందనాలు చెప్పకండి, గ్రంథం చెప్పొద్దండి. ఈ బోధ తేకుండా ఎవడైనా మీ వద్దకు వచ్చాడని కాడికి ఏం చెప్పకూడదు, వందనాలు చెప్పొద్దండి. చెప్తే వాడు దుష్టక్రియలో సగం నీకు వస్తాయండి. యోహాను పత్రిక 2:9 రెండో పత్రికలో. అబద్ధం అనుకుంటున్నారండి మీరు? చెప్పకండి. తెల్లబట్టలు వేసుకుని కూడా అయ్యగారని అనకండి, ఇక్కడ ఎక్కించకండి. నాకు చాలా బాధ వేసేద్ది. ఆయన చెప్తాడండి వద్దు. అపోస్తుల బోధలో లేనివాడు ఎక్కడ ఎవడు చెప్పదాకా వెళ్ళలేదు. నేనైనా సరే ఆ బోధ విడిచిపెట్టాననుకో ఇక్కడ నిలబడతాను. నేను పాత్రుడిని కాను, నిలబడకూడదు. నేను చేపకరొచ్చుండి అయిపోతాను. రూపుకో వాదాకో పెద్దోడవుతే ఎక్కి చేయకూడదు. వాదలో ఉన్నాడా లేదు చూడాలి, చిన్నోడైనా పర్లేదు కదండి. అందువల్ల ఏమన్నాడు? రెండో పత్రిక 9, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి చాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించినవాడు, ఆ బోధ యందు నిలిచివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనాను, మీరు గుర్తుపెట్టి ఎవడైనా సరే ఈ బోధన తేకుండా మీ వద్దకు వచ్చాడు అనుకో వాడికి శుభమని చెప్పొద్దు. అమ్మా ఏం చెప్పకూడదు? శుభమా, నీకు శుభం కలుగాకని చెప్పకూడదు. చెప్పావనుకో ఆడు దుష్టక్రియలు సగం వస్తాయంట. మరి ఆడు నరకానికి పోయినా నువ్వు కూడా పోతావు కదా. అదేనే చాలా జాగ్రత్త. తెల్ల బట్టలు వేసుకున్న ప్రతివాడు బోధకుడు కాదు. అపోస్తుల బోధ యందు నిలిచివాడే సేవకుడు. వాడిని సేవకుడు అని చెప్పింది గ్రంథం. మిగిలినవాడు ఎవడో సేవకుడు కాదు. వాడు దొంగ, దోచుకునేవాడు అన్న గ్రంథం. ఏ దొంగ వందనాలు బాగున్నావా అనాలండి. ఏమనాలండి? మరి అంతే కదా గ్రంథం చెప్పిందనే. దొంగ అందండి. నేను అన్నానా? నేను అన్నానా? వాక్యమే చెప్పింది. దొంగాడు దోచుకునేవాడు అంది. అపోస్తుల బోధకు భిన్నంగా ఎవడైనా సేవకుడని వచ్చాడు అనుకో వాడు దొంగ దోచుకునేవాడు అంది గ్రంథం. మరి ఏమనాలి? దొంగ బాగున్నావా, దోచుకుంటాకు వచ్చావా అనాలి. ఇక మరి అలాగే చెప్పింది గ్రంథం. దొంగ అందండి. అందువలన మనం జాగ్రత్తగా మెలకుగా లేకపోతే అంటే వేటగాడు పక్షిని పట్టినట్టు అంటే మనల్ని పట్టేస్తాడు. పక్షిని ఎలా పడతాడు వేటగాడు? అలా పట్టేస్తాడు. మనం అయిపోతాం, ఇంకా పాతాళం వెళ్ళిపోతాం. పరలోకం మనకే దక్కదు. బహు జాగ్రత్తగా మరణానికి ముందు ఈ వాస్తవాలన్నీ ఎరిగి నిత్య జీవాన్ని చేపట్టాలని, ఆ ఉన్నతమైన లోకాన్ని స్వతంత్రించుకోవాలని, దేహంలో జీవించే జీవితం ఒక్కసారే ఉంటుందని, తర్వాత మరణం వస్తుందని, మరణం తర్వాత మనకి తీర్పు ఉంటుందని, ఆ న్యాయపీఠం దగ్గర మనం ధైర్యంగా నిలబడాలంటే ఒకటే మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా చేసుకోవాలి. 2 నిత్య జీవాన్ని చేపట్టడానికి దేవుని మార్గాలు అనుసరించాలి. క్రీస్తు సంఘము పాతాళ అంటే లోక ద్వారములు నిలువు నేరని దైవికమైన వ్యవస్థ. ఆ సంఘంలో నువ్వు సభ్యుడయ్యావా ఏమవుతావు? పాతాళాన్ని తప్పించుకుంటావు, లేకపోతే పాతాళ వశము అవుతావు. పెద్ద తిని సహకరించిన మీ అందరికీ మన ప్రభు నామంలో వందనాలు. ప్రభు రాత్రి భోజనం కొరకు కీర్తన పాట
చరణం ఎత్తు, ఒక చరణం ఎత్తండి. అర్పించు స్తుతులు 416 అండి, 2 కాదు. ఆ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి, మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్ప. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. చాలండి. మనోజ్ వాక్యం చదువుతారు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు యవనస్తుడు సహోదరుడు మనోజ్ వాక్యం చదివిన తర్వాత రొట్టె కొరకు కృతజ్ఞత ఆశలు చెల్లించు. రొట్టె కొరకు తండ్రి దేవుని పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం. ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అప్పగింపబడిన రాత్రి మా తండ్రి శిష్యులకు ఇచ్చారు. ప్రభు యొక్క ఆజ్ఞగా శిష్యు సంఘాల్లో దాన్ని చేశారు. రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ ప్రభు శరీరాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ పాపం ఆ ప్రభు శరీరం మీద అని మీరు వేసి శిక్షించారని, ఏ శిక్షా విధి లేకుండానే మమ్మల్ని మా ప్రభు ఈ రక్షణ అనుభవాలు, ఈ రక్షణ భాగ్యము మా ప్రభు బట్టి మాకు ఆయన్ని జ్ఞాపకం ఏవైతే మాకు మంచి తీసేసి శరీర అవయవాలుగా మా తండ్రి వేష యొక్క అవయవాలుగా చేసుకోకుండా మనం ప్రత్యేకంగా యొక్క సంఘం యొక్క పరిధిలో అవయవాలుగా ఆయన అనుభూతి రొట్టెలో చేవేసే మాకు ఆశ్చర్యం. రొట్టెను బట్టి స్తోత్రాలు ప్రార్థన మాత్రమే వేడుకుంటున్నాం.
అన్నాడా బాగా వస్తున్నట్టున్నాయి. జోలికి పోకుండా, ఆచారాలకు పోకుండా, దెయ్యాల పాత్రలో చేయి వేయకుండా క్రీస్తు సంబంధులుగా మా పాపములకు విమోచన దొరికిందని బ్రతకడానికి మాకు తగిన జ్ఞానం ఇమ్మని, ఇందులో చేవేసే మమ్మలను పవిత్రులుగా పరిశుద్ధులుగా కాపాడుకోవడానికి దయపెట్టమని, బలహీనులుగా ఉన్నాం కనికరించి దయపెట్టమని, అవగాహన లేకుండా ఇందులో చేవేసి భక్తులు కాకుండా తప్పించమని, మమ్మల్ని మేము పరీక్షించుకుని మా ప్రభు మరణాన్ని ప్రచురపరుస్తూ మా ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మా తండ్రి కృపతో మాకు ఈ రాజ్య ప్రవేశం దొరికిందని, రాజ్య సంబంధులుగా రాజుతో పాటు ఈ భోజనానికి కృపతో హక్కు పొంది ఉన్నామని, కేవలం మా తండ్రి ఇది కృపతో దొరికిందని భాగ్యంగా ఎంచుకుని ఇందులో చేవేసే భాగ్యం అని భయపెడతారని, ప్రార్థన ఆశీర్వించి దీవించారని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ప్రార్థన మా ప్రభుని అడిగి వేడుకుంటున్నాం. అభివృద్ధిపరచండి. ఇవ్వగలిగే సామర్థ్యం మాలో ప్రతి వారికి దయచేయండి. ప్రతి వారు పూర్ణావతారి భాగ్యవంతులుగా ఉన్నట్టు దీవించండి. ఈ ప్రార్థన మా ప్రభువైన క్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమను కొలవేసె నీవు, కడు ప్రేమనొలగించు పెదవులనే కాగా, కడు ప్రేమనొలగించు పెదవులనే కాక కనపరచు
కనపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనపరచుము నీ ప్రేమ కానుక రూపమున కలవారాలేనా నిరుపేదలు ఎత్తురు కరువులో ఇచ్చినది సారే పతి శ్రీయే కానుకలో ఇచ్చినది నిరుపేదలు కానుకలో ఇచ్చినది నిరుపేదలు కాదా కడుదాతృత్వము కలదట మాసిదో ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం కలిగిన వారు ప్రార్థన కోరుతున్నారు. సోదరుడు నారాయణ గారు, సుష్మా గారు వారు నెల నెల సంఘ అవసరతల కొరకు అలాగే సేవా పరిచయం అవసరతల కొరకు కొంత ధనాన్ని వెచ్చించి వారు ప్రతి నెల కూడా క్రమంగా ఎత్తా ఉన్నారు కనుక ఈ నెల కూడా వారి కుటుంబం నుంచి సంఘానికి అలాగే సేవా పరిచయంలో సంఘానికి కూడా వారు తమ ద్రవ్యాన్ని వెచ్చించి ప్రార్థించమని కోరుతున్నారు కనుక ఈ మంచి పనిని ఆరంభించిన వారు కొనసాగించుకోవడానికి దేవుడు వారిని సహకరించి సంఘ అవసరతల్లోనూ సేవా పరిచర్య యొక్క అవసరతల్లో వారు దాతృత్వం కలిగి తమ ద్రవ్యాన్ని ఇస్తా ఉన్నారు కనుక వారిని దేవుడు ఆశీర్వదించాలని వారి కొరకు మీరు ప్రార్థించాలని కోరుతాం. కార్యక్రమాలు ఒక ప్రార్థన చేసి మనం ముగించుకున్నాం. అందరూ ప్రార్థన చేసి ప్రతి అక్కడికి వెళ్ళిన వాళ్ళ కొరకు అవసరం కలిగిన వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుని మనం పరిశుద్ధ ప్రేమ స్వరూపుడైన తండ్రి, నీతీశ్వరుడు మా దేవ, మీ స్వరూపంలో వేడుకోండి. అత్యంత కృపయు కనికిరమును పిలుచుకోవాలి. మీరు అత్యంత కృప కలిగిన దేవుడు అయ్యింది. కనికిరాలు చూపించడంలో ఐశ్వర్యవంతులైన మీ సమూహంలో బలహీనమైనప్పటికీ మీకు విడుదలగా అనేకమైన పర్యాలు పాపం చేసినప్పటికీ మీ పాపం వేడుకోగా మా పట్ల దీక్షాన్ని వహించి మా మనవలు ఆగించి మాకు మేలు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత ఆశీస్సులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సమూహంలో నేను ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఇంతవరకు మీ సన్నిధానం ఆరంభించి ఉన్నాం. ఇప్పుడు ఒకరి అవసరాలకు ఒకరు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మనవలు ఆరంభించి ఎవరెవరు బలహీనలు అయ్యారో వారందరి వరకు వేడుకుంటున్నాం. వారు బలహీనతలో తోడయ్యారు. ఎవరెవరు ఏమేమి అక్కర కలిగి ఉన్నారో వారి అక్కర్ల విషయమే ప్రార్థన చేస్తున్నాం. తమ కృప చూపించండి తండ్రి. ఆయా దేశాల్లో ఉన్న వారి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశాల్లో గొప్ప నెమ్మది నాయన, కనికరము, ఆరోగ్యము, వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి తండ్రి. ఇక్కడ ఉన్న కుటుంబాల కొరకు, ఎదుగుతూ చదువుతున్న బిడ్డల కొరకు, ప్రతి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు ఆధ్యాత్మికంగా నాయన అన్ని విషయాల్లో అవసరతలు తీరేటట్టుగా మీ ఐశ్వర్యంలో, మీ మహిమలో వారి ప్రతి అవసరం తీర్చి నాయన కుటుంబాలను దీవించండి. చదువుతూ ఎదుగుతున్న బిడ్డలు, ఉన్నతమైన చదువులు చదువుతున్న బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించి సంఘంలోని నాయన బిడ్డలంతా కూడా ఉన్నతమైన విద్యావంతులుగా, భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవారుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ దాసులు నాయన నాగేంద్ర గారిని బట్టి, సుష్మా గారిని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. నాయన వారు ప్రతి నెల ప్రారంభించింది మొదలుకొని నాయన వారికి ఎన్నో అవసరతలు ఉన్నప్పటికీ సంఘ పరిచర్యలో మా తండ్రి సంఘ అవసరతల్లో వారు ఇరువురు కూడా ఇచ్చిస్తున్నారు నాయన. కనికరించి వారిని దీవించి ఆశీర్వదించండి. వారితో పాటు నాయన మరి మీ దాసులు ప్రసాదరావు గారు, నాయకమ్మ గారు కూడా పెద్ద వయసులో ఉండి వారు ఎన్నో అక్కర్లు కలిగినప్పటికీ వారు కూడా నాయన మరి సత్కార్యాలు జరుగుతుండగా కనికరించి దీవించండి నాయన. వారి సంతానమైనటువంటి వారి కుమారులు ఇరువురు కుటుంబాలని, కుమార్తెలు ఇరువురు కుటుంబాలని, వారికి ఇచ్చిన మనవలు మనవరాండ్లని వారి
ఎన్నుకున్న జీవనానికి సంబంధించిన ఉద్యోగాలు, పనులు, ప్రయాసాలని మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నానాటికి అభివృద్ధి చెందే కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నాయన మీ దాసులు పెద్దిరాజు గారి కుటుంబాన్ని బట్టి వేడుకుంటున్నాం. వారి మనవడు గారు నాయన యవ్వనస్తుడు, మీ కుమారుడు నామం ధరించిన బిడ్డ అభి విషయమే ప్రార్థన చేస్తున్నాం. తమ కనికిరాల బిడ్డపై నుంచి నాయన త్వరగా నాయన ఆ యొక్క ఆపరేషన్ గాయం కోలుకుని మా మధ్యకి రాగలిగే భాగ్యం నాయన, సంపూర్ణమైన స్వస్థత, పూర్ణమైన ఆరోగ్యం కలిగి యవన స్థితిలో నాయన మరి మీ దయ పొంది కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నాయన మంచి నాయన ఉన్నతమైనటువంటి యవనస్తుడిగా నాయన మరి మీ దయ పొందే భాగ్యం ఆ బిడ్డకి దయచేయండి. దూరదేశం తండ్రి గారిని, తల్లి గారిని, కుటుంబ సభ్యులందరినీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో మీ దాసులు మా తండ్రి కమలమ్మ గారి విషయంలో, యేసురత్నం గారి విషయంలో ప్రార్థన చేస్తున్నా. వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాలు అనుగ్రహించండి. అదిగో చిన్న బిడ్డ సునీత విషయమే ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డ ఆరోగ్యం మెరుగుపరిచి దినదినం ఆయత్తపరచండి, కుటుంబాన్ని దీవించండి. అలాగే పెద్ద పెద్ద కుటుంబాన్ని, అలాగే సురేష్ కుటుంబాన్ని, వారి మనవలు మనవరాండ్లను కూడా మీరు కృప జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే భారతమ్మ గారు ఆరోగ్య విషయంలో ప్రార్థన చేసినా మీ దాసులు ఎంతో బలహీనత కలిగి ఉన్నారు. తమ వాక్కు ద్వారా తమకున్న బలహీనత అంతా తొలగేటట్టు, తమ బలహీనతలో రుగ్మతులు మీ కుమారుని నామంలో స్వస్థతకు వచ్చి బలపడేటట్టు నీ దాసురాలని, వారి యజమానుల్ని, కుమారులిరువురిని, కోడళ్ళను, మనవరాండ్లను కూడా కృపతో జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే పెద్ద వయసుకి వెళ్ళిన తల్లిగారు నాయన లక్ష్మీకాంత్ అమ్మగారి విషయం ప్రార్థన చేస్తున్నాం. నాయన మరి నీ దాసురాల విషయంలో దయపెట్టండి. మంచి ఆరోగ్యం, ఇదిగో మొన్న పొలం వెళ్ళి నాయన పడిపోయారంట. తొట్టిల్లినటువంటి విషయంలో నాయన కొద్దిపాటి ఆ యొక్క గాయాన్ని నాయన నొప్పిని తగ్గించి స్వస్థపరచండి. ఇదిగో వారి కుమారులు నాయన చిన్నారావు గారి కుటుంబాన్ని, సోదరి నిర్మల గారిని, అలాగే చిన్న కుమారుడు కుటుంబాన్ని, మనవరాండ్లను, కుటుంబ సభ్యులందరినీ దయతో కృపతో జ్ఞాపకం చేసి సోదరి శిరా శాంతి గారి విషయమే ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలు కూడా కొద్దిపాటి బలహీనత కలిగి ఉన్నారు. ఆయన కనికరించి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. అల్లుడి గారి ప్రయాణాల విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి, కుటుంబాన్ని అంతా జ్ఞాపకం. అలాగే నాయన ఇదిగో మీ దాసురాలు నాగరత్న మణి గారు కూడా కొద్దిపాటి బలహీనత కలిగి ఉన్నారు. దయపెట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యము, కుటుంబంలో కావాల్సిన కృప అనుగ్రహించండి. వారి కుమారుడు కుటుంబాన్ని, మనవలను కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇగో చిన్న బిడ్డలతో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు నాయన, దయపెట్టండి. చిన్న బిడ్డలు వృద్ధిలోకి తీసుకురండి, ఎదుగుతున్నారు నాయన. మరి బాల్య దశలో ఉన్నారు, ప్రాథమికమైన విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే పెద్ద వయసు వచ్చి యవనస్తులకు వచ్చినటువంటి స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారిని కూడా కృపతో మీరు జ్ఞాపకం చేయండి. ఇగో యవ్వనులు ప్రభుని ఎలా సంతోషపరచాలా అనే ఆలోచనతో, అలాగే వారి భర్తలకు లోబడేటట్లు స్త్రీలకి, వారి భర్తలను ప్రేమించగలిగేటట్టు పురుషులకి, కుటుంబ బాంధవ్యాలు, వివాహపు అనురాగము, ఆప్యాయతలు వారి కుటుంబంలో కలిగి నాయన మరి అన్ని విషయాల్లో కుటుంబాలు సంతృప్తికరమైనటువంటి దానిలో ఉండే భాగ్యం అనుగ్రహించండి. దూరదేశాల్లో ఉన్నటువంటి నాయన మీ పిల్లలందరూ వారందరి పట్ల కనికరించండి. విడిచెళ్ళిన కుటుంబాలు నానాటికి అభివృద్ధి చెందుతూ నాయన ఆశీర్వదించబడేటట్టు సహాయం చేయండి. మా సోదరులు నాయన మీ దాసులు సామ్యూయల్ గారి విషయంలో నాయన ఆయనకు కావాల్సిన ఆరోగ్య విషయంలో, మీ దాసురాలకు కావాల్సిన ఆరోగ్యం, అలాగే నాయన మరి బిడ్డ రాజు విషయంలో మీ కృప అనుగ్రహించండి. ఇంకెవరెవరు ఏమేమి అక్కర కలిగి ఉన్నారో మా ప్రియ తండ్రి మీరు ఎరుగున్నవారు. మేము అందరి పేర్లు చదవకపోయినా నాయన వారి అవసరతలో మీ దాసులమైన మేము మా దృష్టికి వచ్చినప్పుడు ప్రార్థించమని కోరినప్పుడు వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒకవేళ పేర్లు ప్రార్థించకపోయినా వారి కొరకు మేము ప్రార్థించట్లేదని కాదు, కానీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీ సముఖంలో చేర్చుకోండి. ఎవరెవరు ఏమేమి అక్కర కలిగి ఉన్నారు, అవసరత కలిగి ఉన్నారు, మీ కుమారుని నామములో వారి అవసరతలన్నీ తీర్చండి. మీ ఐశ్వర్యం చొప్పున నాయన మీ మహిమలో వారు ప్రతి అవసరం తీర్చి కుటుంబాలను దీవించండి. నానాటికి సంఘ కుటుంబాలు ఆశీర్వదించబడి దీవింపబడి ప్రతి సత్కార్యం చేసే సన్నద్ధులుగా మీ దీవెనలకు, మీ ఆశీర్వాదాలకు సంపూర్ణంగా పాత్రులుగా అన్ని విషయాల్లో ఎదగలిగే కుటుంబాలుగా ఇక్కడ వర్ధనపు గరువులు ఉన్న మా ప్రభు సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. నానాటికి కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉండేటట్లు కృప దయచేయండి. ఈ సంఘ సహవాసంలో కలిగి ఉన్న విశ్వాస విషయంలో నాయన, కలిగి ఉన్న భక్తి విషయంలో నానాటికి ఇంకా పెంపారేటట్టు సహాయం చేయండి. మేమంతా కలిసి నాయన మీ కుమారుని నామం ధరించిన సంఘ బిడ్డలుగా ఉన్నాం కనుక మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా పైన ఉంచండి. భవిష్యత్తులో పాతాళాలను తప్పించుకోవడానికే నాయన, ఉత్తమమైన మీ మార్గాలు అనుసరించడానికే నాయన, భవిష్యత్తులో ధైర్యంగా నీ న్యాయపీఠం దగ్గర నిలబడటానికే నాయన మా మనసాక్షి నిర్దోషమైనదిగా నిలుపుకోవడంలో మాకు సహాయం చేయండి. మీ వాక్యం వెలుగు చేత వెలిగించండి తండ్రి. మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని హెచ్చరించండి. సమయోచితమైన కృపతో మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాల్లో నెమ్మది, క్షేమం,
క్షేమము, భద్రత, కాపుదల దయచేయండి. మీ దాసులను చేర్చుకుని ఆహారం, పానము ప్రతినిత్యం మానక వివిధ రకాలుగా సహకారం అందిస్తున్న మీ దాసులు థామస్ గారిని బట్టి, నాయన విజయాన్ని బట్టి, యవనస్తులైన బిడ్డలను బట్టి, వారి కుటుంబానికి కావలసిన వారు చేస్తున్న ఉపకారాలను బట్టి వారికి రావాల్సిన దీవెనలు కూడా అనుగ్రహించమని, ఎవరెవరైతే నాయన ఈ పరిచర్యలో తమ హస్తాలు సాగుతూ ఉన్నారు దాతృత్వంతో, సహోదర ప్రేమతో, ప్రభు యొక్క నాయన మరి సంఘ పరిశుద్ధుల పట్ల, నాయన సేవా పరిచర్యలు ఉన్న దాసుల పట్ల ఎవరెవరు ఏం చేస్తున్నారో అవన్నీ మీ సముఖంలో ఉన్నాయి కనుక దానికి తగిన దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి నానాటికి ఆ కుటుంబాలని ఆశీర్వదించి అభివృద్ధిపరచవలసిందని బతిమలాడుకుంటూ దయతో మధ్యాహ్న అక్రమాల అపరాధం దోషములు క్షమించమని, కానుకలు, పిడికిళ్ళు, ప్రత్యేకమైన కానుకలు సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారు మీ సన్నిధానంలో ఏమేమి చెల్లించారో దానికి 100 రెట్లు ఆశీర్వాదాల దీవెనలు అనుగ్రహించి వారి కుటుంబాలను దీవించి మీ సన్నిధి కృపతో వారి గృహాలకు నడిపించవలసిందని, తిరిగి మళ్ళీ మీ సన్నిధానంలో మేము చేరుకుని పర్యంతరం మీ కాపుదల భద్రత నుంచి ఈ సంఘ సహవాసంలోను, కుటుంబ బాంధవ్యాల్లోను, సాంఘిక సమాజంలో జీవనానికి సంబంధించిన పనుల్లో, ప్రయాసాల్లో మీరు తోడయ్యండి. ప్రతి ఆపద, కీడు దూరపరిచి, దుష్టుని శోధనలు అయిపరిచి నెమ్మదికరమైన పరిస్థితుల్లో మేము అందరం ముందుకు సాగేటట్లు సంఘాన్ని ఆశీర్వదించమని, నాయన ఏలుకలను, పాలకులను, భూజనులను నాయన భూమి అన్నంత నెమ్మదికరమైన పరిస్థితులు అనుగ్రహించి మీరే దీవించమని, ఇదిగో వ్యవసాయాలు మాసులు చేసుకుంటున్న రైతుల పక్షంగా మేలు దయచేయమని, ఆ వ్యవసాయ నాయన ఫలాలు నాయన భద్రపరచబడి మాకు ఆహార ధాన్యాలుగా అందుబాటులోకి వచ్చి తిని ఉల్లసించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా భూమిని మీరు దీవించమని, భూమి సేద్యం చేస్తున్న రైతులను ఆశీర్వదించమని వేడుకుంటూ వారి కుటుంబాల్లో వారి బిడ్డల విషయాల్లో నిండైన నీ జోక్ష్యముంచి దినము కాపాడమని, ప్రతి కీడు దూరపరచమని ఈ ప్రార్థనా మనవులు కృతజ్ఞత పూర్వక విన్నపాలు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట మిక్కిలి వినయమతో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.